ఉర్సా అంట, ఊరు పేరు లేని ఉర్సా. ఎప్పుడన్నా పేరు విన్నారా? ఉర్సా అనే సంస్థ అంట. ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు 3,000 కోట్ల రూపాయలు భూములు ఇస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసిన ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు. 56 ఎకరాల 36 సెంట్లు, ఎకరా 50 లక్షలు ఉర్సాకి ఇచ్చింది. ఒక్క పని చేస్తాం, తమరు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. తమరు ఎల్హంక్లో విశ్రాంతి తీసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పిపోతారు. ప్రజలు నమ్మించేదానికి మోసం చేస్తారు. మీరు చేసిన విధ్వంసం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందుల ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే, తమరు అసలు వ్యవస్థల్ని 14th ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు.